మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. సింగరేణి టీజీబీకేఎస్ బొగ్గు గని కార్మిక సంఘంలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో టీజీబీకేఎస్ నేతల వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ మార్పు జరగడం వల్లే ఈ రాజీనామాలకు కారణమా అనే వాదనలైతే వినిపిస్తున్నాయి. వారందరినీ పోటీ చేయవద్దని అధిష్టానం చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. సింగరేణి టీజీబీకేఎస్ బొగ్గు గని కార్మిక సంఘంలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలైతే జరగనున్నాయి. ఈ క్రమంలో టీజీబీకేఎస్ నేతల వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ మార్పు జరగడం వల్లే ఈ రాజీనామాలకు కారణమా అనే వాదనలైతే వినిపిస్తున్నాయి. వారందరినీ పోటీ చేయవద్దంటూ అధిష్టానం చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, పద్మ, అయితే ఈ నెల 27 తారీఖు నాడు కూడా సింగరేణి బొగ్గు గనికి సంబంధించిన కార్మిక సంఘ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కోర్టు కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. 27 తారీఖు నాడు కూడా ఒకవైపు ఎలక్షన్లు యథావిధిగా జరపవచ్చు అని కూడా హైకోర్టు ఒకవైపు ప్రభుత్వం వేసిన పిల్లును కూడా దాన్ని కొట్టివేస్తూ ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దాని నేపథ్యంలో ఇప్పటికే టీజీబీకేఎస్ అయితే గత కొన్ని ఏళ్లుగా కూడా అక్కడ దానికి సంబంధించిన నాయకులు అయితే అక్కడే ఉండడం జరిగింది. అయితే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కూడా ఆ టీజీబీకేఎస్ కు సంబంధించిన నేతలకు అయితే అక్కడ ఈసారి జరిగే ఎలక్షన్ లో పోటీ చేయవద్దని అధిష్టానాన్ని నుంచి చాలా వరకు సమాచారం అందడంతో ఈ నాయకులు అయితే ఈ విధంగా రాజీనామాలు చేస్తున్నారని కూడా అక్కడ తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు టీజీబీకేఎస్ కు సంబంధించిన జనరల్ సెక్రటరీ అతను కూడా ఈ రోజు రాజీనామా చేయడం జరిగింది. అయితే కెంగర్ల మల్లయ్య వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా వెంకట్రావు ఒకవైపు ప్రెసిడెంట్ గా ఉన్నారు. వాళ్ళు కూడా రేపు రాజీనామా చేయనున్నారని కోణంలో మాత్రం ఇప్పటికే మనకు సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెసే వాళ్ళకి సంబంధించిన వారిని గెలిపించుకునే దిశగా అక్కడ పావులు కలుగుతున్న సమయంలో ఈసారి మరి టీజీబీకేఎస్ అధికారంలో లేకపోవడం ఒకవైపు వాళ్ళకు మైనస్ గా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే వీళ్ళు రాజీనామాల పర్వానికి అయితే ముందుకు పోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని స్పష్టంగా అక్కడ ఏర్పడుతుందని చెప్పవచ్చు. మిరియాల రాజిరెడ్డి అయితే ఈ రోజు ప్రధాన కార్యదర్శి అతను రాజీనామా చేస్తూ అదేవిధంగా ఒకవైపు టీజీబీ సంబంధించిన లేఖను కూడా అక్కడికి పంపించడం జరిగిందని ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఇతనితో పాటు రేపు మాత్రం మరో ఇద్దరు ముఖ్య నాయకులు, వీళ్ళిద్దరు కూడా ముఖ్య నాయకులు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ప్రెసిడెంట్ కూడా రేపు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక చోట రహస్య సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో విధి విధానాలు కూడా వాళ్ళు ఒకవైపు డిసైడ్ చేసుకున్నారు. అయితే అధిష్టానమే ప్రత్యేకంగా వీళ్లకు సమాచారం అందించడంతో ఈ రాజీనామాల పర్వానికి ముందరికి పోతున్నారని కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ రవీందర్.